తుంగభద్ర జలాలపై కేంద్ర జలశక్తి శాఖ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. సిడబ్ల్యూసి చైర్మన్ అండ్ 9 మంది సభ్యులతో ఓ కమిటీని నియమించింది. కమిటీలో కర్ణాటక జలవనరుల కార్యదర్శి, ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు, తుంగభద్ర బోర్డు కార్యదర్శి, సిడబ్ల్యూసి ఇంజనీర్లు ఉన్నారు. నదీ పరివాహక ప్రాంతంలో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయన కమిటీ చర్చించనుంది. 6 అంశాలపై 6 నెలల్లోగా నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. న్యాయపరమైన, సాంకేతిక, ఆపరేషనల్, సంస్థాగతమైన అంశాలను కమిటీ అధ్యయనం చేయనుంది. తుంగభద్ర బోర్డుతో సంప్రదింపులు, ఆర్డీఎస్ కింద సాగునీటి అవసరాలను గుర్తించాల్సి ఉంటుంది. ఇక ఇటీవల తుంగభద్ర జలాశయం గేట్ల ప్రారంభోత్సవానికి హాజరైన కర్ణాటక, తెలంగాణ, ఏపీ సీఎంలతో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమావేశమయ్యారు. రిజర్వాయర్లో పూడికతీత, నావలి రిజర్వాయర్, ఆర్డీఎస్ ఆధునీకరణపై చర్చించారు. ఇక న్యాయపరమైన ఉన్నత స్థాయి కమిటీ అవసరమైతే ఉప కమిటీలు వేసుకునేందుకు అవకాశం ఉంది. డీటెయిల్స్ మనకు రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, తుంగభద్ర జలాలపై ఉన్నత స్థాయి అధ్యయన కమిటీని ఏర్పాటు చేసినట్టుగా నియమించినట్టుగా తెలుస్తోంది. ఏ అంశాలపై అధ్యయనం చేయబోతున్నారు? మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి? జోష్నా, తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపైన పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం నిన్న ఒక కమిటీని నియమించింది. అయితే జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఈ కమిటీ పనిచేస్తుంది. జలసంఘం చైర్మన్, జలసంఘం సభ్యుడు, కేంద్ర జలసంఘం సభ్యుడు ఈ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారు. అదేవిధంగా సిడబ్ల్యూసీలోని పలు విభాగాల కార్యదర్శులతో పాటు తుంగభద్ర బోర్డులో కీలకంగా ఉన్నటువంటి కర్ణాటక జలవనరుల శాఖ కార్యదర్శితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈఎన్సీలతో పాటు కలిపి మొత్తం 9 మందితో ఒక హైపవర్ కమిటీని అయితే కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రధానంగా తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా నీటి వాడకంలో తలెత్తే వివాదాలు, రాజకీయ చిక్కుముడులు వంటి అంశాల మీద పూర్తిగా అధ్యయనం చేయనుంది. ముఖ్యంగా రాజకీయ పరమైన చిక్కులతో పాటు ఏదైతే నీటి వినియోగంలో తలెత్తున్నటువంటి ఇబ్బందులపైన ఈ కమిటీ లోతైన అధ్యయనం చేయనుంది. ప్రధానంగా ఈ పరివాహక ప్రాంతంలో ఏదైతే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి జలాల వినియోగానికి సంబంధించి లోతైన అధ్యయనం కోసమే కమిటీని ఏర్పాటు చేశారు. 6 నెలల వ్యవధితో కమిటీ పనిచేస్తుంది. అదేవిధంగా ఈ కమిటీకి సంబంధించినటువంటి ఏదైతే డ్యాముకు సంబంధించి రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభేదాలకు సంబంధించి న్యాయపరమైన, రాజకీయపరమైన అంశాల మీద కూడా ఈ కమిటీ దృష్టి సారిస్తుంది. ప్రధానంగా వాటిని కూడా పరిష్కార మార్గాలు చూపే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఏదైతే తెలంగాణకు వెళ్తున్నటువంటి ఆర్డీఎస్ రాజోలి బండ డైవర్జన్ స్కీమ్ ద్వారా నీటి వినియోగంలో తలెత్తున్న సమస్యల మీద కూడా దానికి ఒక పరిష్కారం, అదేవిధంగా నీటి వినియోగం మీద కూడా ఈ నీటి వినియోగం లెక్కలు కూడా ఈ కమిటీ నివేదికల రూపంలో ప్రభుత్వానికి అందజేయనుంది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలు ఏదైతే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి నీటి వాటాను, నీటి వినియోగం పైన, అదేవిధంగా కర్ణాటకలో వాడుతున్న నీటి వినియోగాల మీద కూడా ఈ కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేయనుంది. ముఖ్యంగా ఇప్పటికైతే చూసుకుంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సంబంధించి చాలా అంశాలు పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా రాజోలి బండాకు పూర్తిగా ప్రతి సంవత్సరము తెలంగాణకు నీళ్లు వెళ్లడం కూడా ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ కమిటీ పూర్తి స్థాయిలో దీని మీద అధ్యయనం చేసి ఒక క్లియర్ రిపోర్ట్ అయితే ఒకటి ఇవ్వనుంది. దానికోసమే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే గత నెల 25న చూసుకుంటే తుంగభద్ర డ్యామ్ మొత్తం ఏదైతే 33 గేట్లు ఉన్నాయో 33 గేట్లు కొత్తవి అమర్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవతో గత ఏడాది చర్యలు చేపట్టారు. టీబీ బోర్డు ఆధ్వర్యంలో 33 గేట్లు కూడా కొత్తవి నిర్మించారు. మరో 50 ఏళ్ళు డ్యామ్ భద్రతకు ఎటువంటి డోకా లేదని చెప్పి ఇటీవలనే బోర్డు అధికారులు ప్రకటించిన నేపథ్యంలో ఆ గేట్ల నిర్మాణం ప్రారంభోత్సవానికి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ పాల్గొన్నారు. కేంద్ర జలశక్తి సంఘం నేతలు, అదేవిధంగా ఈ ముఖ్యమంత్రులు సిఆర్ పాటిల్తో సమావేశం కావడం జరిగింది. ఈ నదీ పరివాహక ప్రాంతంలో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు, అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి సాయం పైన ప్రధానంగా ఆయన దగ్గర చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కర్ణాటక ప్రపాదించినటువంటి నావలి ప్రాజెక్టు కొన్నేళ్లుగా పెండింగ్లో ఉంది. అదేవిధంగా ప్యారలల్ కెనాల్ ఏదైతే వరద కాలువ అని చెప్పుకుంటే హెచ్ఎల్సీకి సమాంతరంగా ఉన్నటువంటి వరద కాలువకు సంబంధించి అడుగులు ముందుకు పడలేదు. దీని మీద కూడా డిస్కషన్ అయితే జరిగింది. అదేవిధంగా ఏదైతే ప్రధానంగా ఈ డ్యామ్ పూడికతీత ఒక పెద్ద సమస్యగా మారింది. ఏదైతే ఇప్పటికే దాదాపు 30 టీఎంసీలకు పైగా పూడిక పేరుకుపోయిందని చెప్పి ఒక ఇది ఉంది. డ్యామ్ కెపాసిటీ 133 టీఎంసీలు అయితే ఇప్పటికి 104 టీఎంసీల వరకే స్టోరేజ్ ఉందని చెప్పి ఒక అంచనాకు వచ్చారు. దీంట్లో ఏదైతే పూడికతీత అనేది ఒక పెద్ద సమస్యగా, దీని మీద కూడా ఒక అధ్యయనం చేసేందుకు ఈ కమిటీ పూర్తిగా రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఏదైతే తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో నీటి వినియోగం ఏ రకంగా ఉంది, ఎక్కడ గతంలో అయితే
కాలువ కాంక్రీట్ లేనప్పుడైతే చోరీ కూడా జరిగేది. నీటి మీటర్లు ఏర్పాటు చేసిన తర్వాత పూర్తిగా కర్ణాటకలోతో పాటు ఆంధ్రప్రదేశ్లో కాలువ నిర్మాణం పటిష్టంగా ఉన్న నేపథ్యంలో నీటి మీటర్లతోనే ఈ కొలతలు ఎంత అనేది కూడా తెలుస్తుంది. బార్డర్కి ఎంత నీళ్ళు వస్తున్నాయి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణకి అటు రాజోలి బండ ద్వారా గద్వాల్ ఈ ప్రాంతాలకి నీళ్లు ఎంత మేరకు వెళ్తున్నాయి దాని మీద పూర్తిగా ఈ కమిటీ రిపోర్ట్ అయితే ఇవ్వాల్సింది. పూర్తిగా తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలో 3 రాష్ట్రాలకు ఉన్నటువంటి సమస్యల మీద కమిటీ పూర్తి అధ్యయనం చేసే అవకాశం ఉంది. మరొక 6 నెలల టైం బౌండింగ్తో ఈ కమిటీని వేశారు. ముందు చాలా అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సిన ఉందని చెప్పి క్లియర్గా అయితే ఈ కమిటీకి ఒక సూచనలు కూడా కేంద్ర ప్రభుత్వం చేసినట్లుంది. కేంద్ర జలశక్తి సంఘం ఆధ్వర్యంలో పనిచేసే కమిటీ ద్వారా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తుంగభద్ర పరివాహక ప్రాంతంలో ఎదుర్కొన్న సమస్యలకైతే పరిష్కారం లభిస్తుందని అయితే ఈ ప్రాంత వాసులు ఆశాజనకంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ కమిటీ నివేదిక తర్వాత ఎటువంటి చర్యలు ఉంటాయని కూడా కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే ముఖ్యమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి మంత్రి ఈ నలుగురు కూడా కలిసి సమావేశమయ్యారు. దీని తర్వాతనే ఈ కమిటీ ఏర్పాటు చేశారు. అంటే ఈ నలుగురు సాధారణంగా అరుదుగా కలుస్తారు. ఎందుకంటే కేంద్ర మంత్రితో ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రం అధికారులు, అదేవిధంగా సీఎం కలిసే అవకాశం ఉంటుంది. 3 రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు, ముఖ్యమంత్రులు ఒకే చోట ఆ తుంగభద్రలో కలవడం, దీని మీద చర్చ జరగడం, అదే తర్వాత కమిటీ వేయడం అనేది దీని సమస్యలు పరిష్కారం మీద కొంత ఆశాభావం వ్యక్తమవుతుంది. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరించాలని చెప్పి నివేదించిన నేపథ్యంలో ఈ కమిటీ ఆ దిశగా పనిచేస్తుందని కూడా చెప్తున్నారు. జోష్న. ఓకే, రైట్ ప్రవీణ్.